దశాబ్ద కాలం తర్వాత తిరుమలలోని జలాశయాలన్నీ నీటితో నిండడంపై జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆనందం వ్యక్తం చేశారు. తిరుమలలో స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆయన పాప వినాశనం, ఆకాశగంగా, గోగర్భం జలాశయాలను పరిశీలించారు. భారీ వర్షాలతో రాయలసీమ వ్యాప్తంగా చెరువులన్నీ నిండిపోయాయన్నారు. నీరు చెట్టు పథకంలో భాగంగా చెరువులు, కాల్వలు బాగు చేయడం వల్ల చెరువులు నిండి రైతులకు ఉపయోగకరంగా మారాయన్నారు. సాగునీటి ప్రాజెక్టులన్నీ ప్రాధాన్య క్రమంలో పూర్తి చేస్తామంటున్న దేవినేని ఉమామహేశ్వరరావుతో ముఖాముఖి. గడిచిన వారం రోజుల్లో కూడా రాయలసీమలో భారీ వర్షాలతో చెరువులన్నీ కూడా నిండిపోయిన పరిస్థితి ఉంది. తిరుమలలో కూడా గత కొన్ని రోజుల క్రితం కూడా భారీ కరువు పరిస్థితులు ఉన్న నేపథ్యంలో జలాశయాలన్నీ కూడా పూర్తిగా నిండిపోయి ఈ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి దేవినేని ఉమ తిరుమలలోని జలాశయాలను కూడా పరిశీలించారు. సార్ చెప్పండి, శ్రీవారి భక్తునిగా తిరుమల గత కొంతకాలంలో కూడా కరువు పరిస్థితి ఉంది. శ్రీవారి భక్తునిగా మీరు ఎలా వస్తారు? చాలా సంతోషపడుతున్నాం. ఎందుకంటే భక్తులు కానీ, మీడియా కానీ, ప్రజలు కానీ చాలా ఆందోళన పడ్డారు. ఏ విధంగా ఈ పరిస్థితుల్ని తట్టుకోగలుగుతామా అని. మరి ముఖ్యమంత్రి గారు కూడా మహాసంకల్పం చేసి కందలేరు నుంచి కూడా మరి పంపు మోటార్లన్నీ పెట్టి ఆ నీరుని కూడా తేవటానికి రెడీగా పెట్టారు. ఆయన సంకల్పానికి దైవానుగ్రహం తోడయి స్వామివారి ఆశీస్సులు ఇవాళ పెద్ద ఎత్తున తిరుమల కొండల మీద ఏదైతే ఉన్న గోగర్భం కానివ్వండి, పాపనాశనం కానివ్వండి, కుమారధార కానివ్వండి, అన్నీ కూడా మొత్తం కూడా ఈరోజు నీళ్లతో తొణికిసలాడుతూ ఉన్నాయి. చాలా ఆనందంగా ఉంది. దశాబ్ద కాలం 12 సంవత్సరాల తర్వాత ఇంత పెద్ద ఎత్తున నీరు వచ్చాయని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. పొద్దున స్వామి దర్శనానికి వెళ్తే టీటీడీ చైర్మన్ గారు కానీ, డాలర్ శేషాద్రి గారు కానీ, అక్కడ జేఈఓస్ కానీ, ఈఓస్ కానీ వాళ్ళందరూ కూడా ఎంతో ఆనందంగా ఈరోజు 12 ఏళ్ల తర్వాత ఈ నీళ్లు చూసాం. ఈ అదృష్టం స్వామివారి ఈ ప్రాంతాన్ని కాపాడుకున్నారు, ఈ ప్రజలను కాపాడారు. ఈ నీళ్లని సద్వినియోగం చేసుకొని జాగ్రత్త పెట్టుకొని భవిష్యత్ అవసరాల కోసం టీటీడీ ఇంజనీరింగ్ సిబ్బంది జాగ్రత్తగా వాడుకుంటారు. రాయలసీమలో కూడా దాదాపు అన్ని చెరువులు కానీ, జలాశయాలు కానీ పూర్తి స్థాయిలో నిండాయి. అయితే గేట్ల నిర్వహణ కానీ, ఈ చెరువులకు గండిపడంతో కానీ నీరు నిల్వ ఉండే పరిస్థితి లేదు. దీనికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు? నీరు చెట్టు కార్యక్రమం కింద 360 కోట్లు ఖర్చు పెట్టి 700 కోట్లు ఉపాధి హామీలో ఖర్చు పెట్టి చాలా పెద్ద ఎత్తున చెరువులు బాగు చేసి, గండ్లు బాగు చేసి, మట్టి తీసి, స్లూయిస్లు బాగు చేసి, కాంటూర్ ట్రెంచెస్తో వేసి చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితో, సంకల్పంతో ఇవాళ ఈ నీళ్లన్నీ కాపాడుకోగలిగాం. రాయలసీమలో చెరువుల్లో నీళ్లు నిండి అంటే ఆనుభావుడు చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి. చెరువుల దగ్గర ఆయకట్టు కాలువలు కూడా పూర్తిగా పాడైన పరిస్థితి ఉంది. ఈ ఆయకట్టు కాలువలు ఏమన్నా మరమ్మతులు చేసే అవకాశం? డెఫినెట్గా ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఏదైతే జలవనరుల శాఖ మొదలుపెట్టిన నీరు చెట్టు కార్యక్రమం, నీరు ప్రగతి అనే ప్రోగ్రాం కింద కంటిన్యూగా ఈ ప్రోగ్రాం ముందుకెళ్తుంది. ప్రతి సంవత్సరం కూడా చేస్తాం. మళ్ళీ పనులు మొదలు పెడుతున్నాం. అట్లాగే ఈ హంద్రినీవా కానీ ఈ ప్రాజెక్టులు ఎప్పుడు పూర్తయ్యే అవకాశం? 3,000 కోట్ల రూపాయలు ఇవాళ రాయలసీమ పెండింగ్ ప్రాజెక్టులన్నిటి కూడా ముఖ్యమంత్రి గారు నిధులు కేటాయించడం జరిగింది. ఒక్క సంవత్సరంలోనే జలవనరుల శాఖ 10,000 కోట్లు ఖర్చు పెట్టబోతా ఉంది. 16,000 కోట్లు అప్పున్నా కూడా అప్పు చేసినా సరే ముఖ్యమంత్రి గారు ఇవాళ డిపార్ట్మెంట్కి డబ్బులు తెచ్చిచ్చి మీరు పనులు చేయండి, హంద్రినీవా పూర్తి కావాలని ఆదేశాలు ఇచ్చారు. స్వయంగా ఆయన హంద్రినీవా కాలువ మీదే మొన్న గండికోట దగ్గర, గాలేరు నగర్ దగ్గర పడుకొని రివ్యూ చేసి చక్కగా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. దానికి అనుగుణంగా 2016 ఇటు మదనపల్లికి, మన హిందూపూర్కి, మడకసర్కి నీళ్లు తీసుకెళ్ళబోతున్నాం. గాలేరు నగరి గండికోటకి ఎప్పుడు నీళ్లు వస్తే గండికోటకు నీళ్లు వస్తాయి. అట్లాగే ఫేజ్ 2 గండికోట 2017 పూర్తి చేయాలని లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. 2016కి హంద్రినీవా పూర్తి చేయాలని లక్ష్యం వెళ్తున్నాం. రాయలసీమ పెండింగ్ ప్రాజెక్టులు మొత్తం పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. అటు గుండ్రేవలు కానీ, అటు వేదవతి కానీ, లేకపోతే ఏదైతే రైట్ కెనాల్కి సంబంధించిన ఆర్డీఎస్కి సంబంధించిన పనులు కానీ, అదేవిధంగా మరి అక్కడ ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ గుర్రాఘవేంద్ర కానీ, సిద్ధాపురం లిఫ్ట్ కానీ, ఇవన్నీ కూడా త్వరితగతంగా పూర్తి చేయడానికి నిధులు కొరత లేకుండా డబ్బులు ఇచ్చాం. పనులు జరుగుతున్నాయి. క్వాలిటీగా, తొందరగా, త్వరితగతంగా పనులు చేయమని ఆదేశాలు ఇచ్చాం. తిరుమలలో జలాశయాలు పూర్తి స్థాయిలో నిండిపోయాయని, శ్రీవారి భక్తులుగా తిరుమలకు కరువు తీరడంతో చాలా సంతోషంగా ఉందని దేవినేని ఉమా అంటున్నారు. కెమెరామెన్ చంద్రశేఖర్తో రుత్విక్, ఈటీవీ న్యూస్, తిరుమల.